నమస్కారం. దిశ గాయత్రికి స్వాగతం. సనాతన ధర్మంలో విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొత్తగా కట్టిన దేవాలయాల్లో ఖచ్చితంగా విగ్రహ స్థాపన చేసేప్పుడు ఖచ్చితంగా ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అయితే ఈ ప్రాణ ప్రతిష్టకు ఉన్న విశిష్టత ఏంటి? ఇలాంటి వివరాలని తెలియజేయడానికి మనతో ఉన్నారు దేవులపల్లి బాలచంద్ర గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం. చెప్పండి గురుగారు, ఖచ్చితంగా ఏదైనా కొత్తగా కట్టిన గుడిలో విగ్రహ ప్రతిష్టాపన చేసేప్పుడు ప్రాణ ప్రతిష్ఠ ఎందుకు చేస్తుంటారు? ఓం గణానాన్త్వా గణపతి కుమ్మవామహే కవిం కవీనాపమస్తవష్ట్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్వన్వన్నోదిభిస్సేద సాదరం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. దిశా గాయత్రి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మనం దేవాలయంలో ప్రాణ ప్రతిష్ఠ అనేటువంటి ఒక పద్ధతిని చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు దేవాలయంలో మనము విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అంటే ఆ విగ్రహానికి సంబంధించినటువంటి శిల ఎక్కడి నుంచి తెస్తారు? అది సాధారణంగా ఏదైనా ప్రవాహిక నదులలో నుంచి. ఉదాహరణకు మనం ఎక్కువగా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలన్నీ కూడా కృష్ణశిలలు వాడతారు. ఈ కృష్ణశిల విశిష్టత ఏమిటంటే, కృష్ణా నదీ ప్రవాహిక ప్రాంతంలో ఆ నది లోపల ఉన్నటువంటి బండరాలు తొలిచినప్పుడు, ఆ దగ్గరలో ఉన్న బండరాలు తొలిచినప్పుడు తీసుకువెళ్ళి ఆ యొక్క శిల్పి వాటిని చెక్కి వాటిపైన కాళ్ళు పెట్టి అవి వంకరొచ్చిందా బాగొచ్చిందా అని చెప్పి రకరకాలుగా కిందేసి పైనేసి కొన్ని కాల్చి అన్ని రకాలైనటువంటి ఒక రూపానికి తీసుకొని వస్తాడు. ఇలా తీసుకొని వచ్చినటువంటి రూపానికి ప్రాణం ఉండదు. ఒక తల్లి గర్భంలోకి చేరినటువంటి శిశువు పుట్టినట్టేనా? మాట్లాడతాడా? లేదు కదా. ఏం జరగాలి? తల్లి తినేటువంటి ఆహారం గుండా ఆ కడుపులో ఉన్నటువంటి పిండానికి ఒక రూపం వచ్చేంత వరకు కూడా తల్లి కొంత శక్తినివ్వాలి తన ద్వారా. అలా ఈ యొక్క శిల్పి ఏం చేస్తాడు అనంటే ఒక రూపాన్ని ఇస్తాడు, ప్రాణాన్ని పొయ్యాడు. తల్లి తను రూపాన్ని గర్భంలో ఇచ్చి 9 నెలలు పూర్తయిన తర్వాతకి బయటికి తీసుకొని వచ్చి ఆ యొక్క పిల్లవాడికి జన్మనిస్తుంది. అలాగే ఈ యొక్క శిలను తయారు చేసి దేవాలయానికి పంపించినప్పుడు వారు దానిలో ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ఆ ప్రాణ ప్రతిష్ఠ చేసేదానికి గాను మనకి రకరకాలుగా దేవాలయాన్ని బట్టి, వారు పాటించేటువంటి శాస్త్రాన్ని బట్టి, వారు ఏర్పాటు చేసేటువంటి యంత్రాలను బట్టి, వారు ఆ యొక్క ఆగమ శాస్త్రం ప్రకారంగా చేసేవాళ్ళు, శైవాగమనం ప్రకారంగా చేసేవాళ్ళు, వైష్ణవాగమనం ప్రకారంగా చేసేవాళ్ళు, మధ్వాచారం ప్రకారంగా చేసేవాళ్ళు, రకరకాలైనటువంటి ఆచార వ్యవహారాలతోని ఆ యొక్క యంత్రములోకి ఆ యొక్క విగ్రహములోకి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. బాగానే ఉంది. మరి ఈ ప్రాణ ప్రతిష్ఠ చేసే అప్పుడు గాను ఎలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటారు అనంటే, మన మానవ శరీరం ఎలా అయితే ఉంటుందో దేవాలయం అలాగే ఉంటుంది. ఒక మనిషి పడుకొని ఉంటే తన యొక్క శిరస్సు, తన ముఖము ఎలా ఉంటుందో గర్భాలయం అక్కడ ఉంటుంది. తన యొక్క గొంతు ఆ కింద ఉదర భాగం ఎలా ఉంటుందో ఆ గర్భాలయానికి ముందు భాగం అలా ఉంటుంది. ఆ ముందు భాగం దాటి వచ్చిన తర్వాతకి నడుము నుంచి కింద భాగం అంతా ఎలా ఉంటుందో, ధ్వజస్తంభం నుండి మళ్ళీ బయటికి వెళ్ళేటువంటి ప్రాకార గోపురం వరకు, గాలి గోపురం వరకు ఉంటుంది. ఇదంతా కూడా ఒక కొలత ప్రకారంగా, భూమి కొలత ప్రకారంగా దేవాలయ కొలత ఉండి, ఆ దేవాలయం నిర్మించేప్పుడు గాను దేవాలయం చుట్టుపక్కల ఎటువంటి ఇళ్ల నిర్మాణం కూడా లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకొని 5 రోజుల పాటు ఈ యొక్క ప్రాణ ప్రతిష్ఠాది కార్యక్రమాలన్నీ కూడా ఆచరిస్తారు. ఈ ప్రాణ ప్రతిష్ఠ విధానం ఏ విధంగా ఉంటుందంటే ఏ విధంగా చేస్తారు? ఇప్పుడు మీకు చెప్పినట్టుగా పిల్లవాడు కడుపులో ఉన్నప్పుడు తల్లి 5వ నెల దాటిన తర్వాతకి కొన్ని నియమ నిబంధనలు పెడతారు. ఏమని అంటే, పిల్లవాడు ఉదరంలో ఉన్నప్పుడు నువ్వు ఫలానా పదార్థాలు తినకూడదు, కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, టపాకాయలు ఇలాంటివి పేలినప్పుడు వినకూడదు అని ఎలా అయితే చూస్తారో, ఈ విగ్రహము దేవాలయానికి వచ్చిన తర్వాతకి 5 రోజుల పాటు కొన్ని అధివాసాలు చేస్తారు. అధివాసము అనంటే మనకి ఒక రోజంతా కూడా
మంత్రోచ్చారణ చేస్తూ హోమాలు చేస్తూ సర్వతోభద్ర మండలము అనొక మండలం వేసి అమ్మవారికి సంబంధించిందైతే శ్రీచక్ర మండలము, పరమశివుడికి సంబంధించిందైతే శివలింగ మండపము, ఇలా కొన్ని సర్వతోభద్ర మండలంతో పాటు కొన్ని మండపాలు. అంటే మీకు చెప్తే ఎలా అర్థమవుతుందంటే సామాన్యంగా మనందరికీ అర్థం అవ్వాలి అని అంటే రంగురంగుల బియ్యాలన్నిటితో కూడా కుప్పలుగా వేసి రకరకాలుగా ముగ్గులా వేస్తూ ఉంటారు. వాటిని సర్వతోభద్ర మండలము అంటారు. ఆ మండలములో చతుషష్ఠి యోగిని దేవతలు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, యక్షులు, కిన్నెరులు, వీటికి సంబంధించినటువంటి మంత్రములు, బీజాక్షరములు, ఆదిత్యాది రుద్రులు, ఇలా అన్ని రకాల దేవతలని ఆవాహనం చేసి 5 రోజులు కూడా అక్కడ పూజ చేయాలి, హోమం చేయాలి, తర్వాత ఒక ఆదివాసం చేయాలి. ఈ అధివాసాల్లో 5 అధివాసాలు, 7 అధివాసాలు, 10 అధివాసాలు చేస్తారు రకరకాలుగా. పూర్వమట ఒక విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించేసరికి జలాదివాసం చేయాలి అని అంటే 5వ రోజు కానీ 4వ రోజు కానీ పెట్టుకొని అంతకు మునుపు మొదటి రోజు పుష్పాదివాసము లేదా 2వ రోజు ధాన్యాదివాసము, ఒక రోజంతా పువ్వుల్లో, ఒక రోజంతా ధాన్యములో, ఒక రోజంతా పండ్లన్నీ కూడా వేసి అధివాసాలు చేస్తారు. ఒక రోజంతా పాలలో వేస్తారు విగ్రహాల్ని. అంటే దేవాలయంలో ఒక గుంత తవ్వి దాంట్లో కొన్ని నీళ్లు పాలు పోసి పాలతోని ఆ విగ్రహాన్ని నిద్రింపజేస్తారు. ఒక రోజంతా శయాదివాసము అంటారు. ఈ శయాదివాసము ఆకరణ చేస్తారు. అంతకంటే మునుపు జలాదివాసం చేయాలి. అయితే జలాదివాసం చేసేటువంటి విగ్రహాలను ఏం చేస్తారంటే కండ్లకు గంతలు కట్టి, ఆ కండ్లకు కూడా మైనం పెట్టి గంతలు కట్టి, ఇంకా ప్రాణప్రతిష్ఠ కాలేదు కాబట్టి కండ్లు తెరవని చిన్న పసివాడులా భావించి ఊరేగింపు చేస్తారు. ఊరేగింపు అంటే ఊర్లో ఉండేటువంటి వారందరికీ కూడా ఎరుక కావాలి, ఏ విగ్రహాన్ని చేస్తున్నారు, దేవాలయ నిర్మాణం జరిగింది, దేవాలయంలో ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి వీలైనంత వరకు ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అంతే నిష్టగా ఉండాలి అనేటువంటి నియమాన్ని అందరికీ తెలియజేసి చెరువులోకి తీసుకెళ్ళి చెరువులో గడలు పాతి ఆ విగ్రహం మళ్ళీ ఎక్కడుందో తెలుసుకోవాలని ఆ మధ్యలో విగ్రహాన్ని పడుకోబెట్టి ఆ తర్వాతకి తీసుకొని వచ్చి ఈ ప్రాణప్రతిష్ఠాది సంబంధించినటువంటి మరొక కార్యక్రమానికి తీసుకెళ్తారు. అయితే ఇవాళ రేపు కుదరట్లేదు కాబట్టి దేవాలయంలోనే గుంత దొవ్వి ఒక ప్లాస్టిక్ పట్టా లాంటిది వేసి, అంటే చిన్న సైజ్ స్విమ్మింగ్ పూల్లా తయారు చేసి దాంట్లో స్వామివారిని అమ్మవారిని బలిపీఠాలని వాటి యొక్క వాహనమును వాటి యొక్క కలశమును వాళ్ళ యొక్క యంత్రములను అందులో వేసి అలా ప్రాణ ప్రతిష్ఠాది క్రతువులన్నీ కూడా చేస్తారు. చేసి తీసుకొని వెళ్ళి అదే రోజున ధ్వజస్తంభము, అదే రోజున దీపస్తంభము. ధ్వజస్తంభం అంటే చాలామందికి ధ్వజస్తంభము దీపస్తంభము ఒకటే అనుకుంటూ ఉంటారు. ఈ ప్రాంత ప్రతిష్ఠ చేసినప్పుడే మనకు ధ్వజస్తంభాకారంలో కనిపించేటువంటిది ఇవాళ రేపు అన్ని చోట్ల దీపస్తంభాలే పెడుతున్నారు. ఎందుకంటే దేవాలయం 60 అడుగులు పెడితే 60 అడుగుల ఎత్తుగల గోపురం 60 అడుగులు ఉంటే 60 అడుగుల ఎత్తుగల చెట్టు ఉండాలి. ఆ చెట్టుని తీసుకొని వచ్చి అది కొన్ని సంవత్సరాల పాటు ఎటువంటి చెదపట్టకుండా ఉండేటువంటి చెట్టును తీసుకొని వచ్చి దాన్ని పెట్టి దానికి తొడుగు కట్టి ఉంచుతారు. అది కుదరదు కదా, 60 అడుగుల చెట్లు కావాలి, తీసుకొని రావడం కష్టం కాబట్టి దీపస్తంభం అంటే అదే శిల, ఏ శిల అయితే తెచ్చారో అదే శిల లాంటి శిలని ఒక స్తంభంలాగా చేసి దాన్ని దీపస్తంభం అని చెప్పి, అంటే కార్తీక మాసంలో కానీ ఇతరత్ర అన్ని మాసాలలో కూడా మనము వెలిగించేటువంటి ఆకాశ దీపాలు, దీపారాధనలు జరుగుతాయి. బలిపీఠాలు వీటి చుట్టూ ఉంటాయి కాబట్టి కొలమానం ప్రకారంగా ధ్వజస్తంభాన్ని అలాగే ఆ యొక్క విగ్రహాన్ని ఆ యొక్క విగ్రహం సంబంధించినటువంటి వాహనాన్ని ప్రతిష్ఠింపజేస్తారు. అది కూడా వాళ్ళ యొక్క యంత్రం ముందు వేసి ఆ యంత్రంతో పాటు బంగారం, వెండి, ముత్యము, పగడము, పాదరసము, నవపాశములు. ఈ నవపాశములు కలిస్తే విషం అవుతుంది, కానీ ఈ శిలకి శక్తినిస్తుంది, ప్రాణాన్ని ఇస్తుంది. కాబట్టి వాటిని వేసి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసి నేత్ర విలేపనం అంటారు. అంటే నేత్రములకు ఉన్నటువంటి ఆ మైనాన్ని తీసేయాలి. తీసేటప్పుడు కూడా ఒక నియమం ఉంటుంది. ఏమిటి అంటే గోవుని తీసుకొని వస్తారు. అసలు దర్శనం ఎవరూ చేయొద్దు. గోబ్రాహ్మణే శుభం భవతు. అన్ని దేవతలు కూడా గోవులో ఉంటాయి కాబట్టి బ్రాహ్మణోత్తముడు ఆ దర్భతోని కంటికి ఉన్నటువంటి మైనాన్ని తీసేటప్పుడు ముందర ఒక పెద్ద కర్రలతోని ఆ సమిదలతోని ఒక జ్వాల తయారు చేసి ఆ వెనకాలే ఒక అద్దం పెట్టి ఆ అద్దం వెనకాల ఒక గోవుని తీసుకొని వచ్చి ఆ నేత్రంకి ఉన్నటువంటి మైనమును తేనెతోని తీసి, దర్భ తేనెతోని తీసి ఆ యొక్క
అద్దంలో అందరూ దర్శించుకోవాలి, డైరెక్ట్గా విగ్రహాన్ని మనం చూడకూడదు. అద్దంలో దానికంటే మునుపు మొట్టమొదలు గోవుకు దర్శింపచేసి ఆ గోవు కిందికో పైకో కాలో ఎత్తి నేను తృప్తి చెందా అనేటువంటి సంకేతం ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి దాన్ని తీసుకొని వెళ్ళి ఆ తర్వాతకి జనులందరికీ కూడా ఈ యొక్క విగ్రహ దర్శనం చేయిస్తూ ఉంటారు. గురుగారు, అయితే ప్రాణప్రతిష్ఠ చేసేప్పుడు పంతులు గారు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి? ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు పురోహితులే కాదమ్మా, ఊర్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అతిథులు, ముఖ్యమైనటువంటి ఊరి పెద్దలు, ఊరికి ఉన్నటువంటి పెదకర్ణం గారు, ఊరికి ఉన్నటువంటి పెదకాపు గారు, ఇలా పెద్దరెడ్డి గారు, ఇలా అందరూ కూడా వారి వారి యొక్క ధర్మాన్ని వాళ్ళు పాటించడానికి సిద్ధమై వస్తారు. బ్రాహ్మణోత్తములు కూడా ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలంటే ఏకభూక్తం, ఒకటే పూట భోజనము, బ్రహ్మచర్యము అంటే భార్యా సంగమం లేకుండా విడిగా వచ్చి ఈ యొక్క దేవాలయానికి దగ్గరలో ఉండి ఉంటారు, నేలపై నిద్రిస్తారు. నూతన వస్త్రములు బ్రాహ్మణుడికి ఆ దేవాలయ నిర్మాణం చేసేవారు ఇస్తారు. ఏ హవనం జరిగితే ఆ హవనం రోజున ఖచ్చితంగా విడిగా ఒక నూతన వస్త్రం ఉండాలి. అది అమ్మవారిదైతే కాస్త మెరూన్ కలర్, పింక్ కలర్ ఇలాంటి రంగురంగుల దుస్తులు సరిపోతాయి. అదే గణపతి దేవాలయం కానీ లేదా ఇతరత్ర ఏదైనా వేరే దేవాలయాలు అయితే మాత్రము పసుపు రంగు వస్త్రములు కట్టుకొని అక్కడే వండుకొని స్వయం పాకంగా బ్రాహ్మలే వండుకొని మడితో వండుకున్నటువంటివి, ఎటువంటి అల్లము వెల్లుల్లి పదార్థములు లేకుండా వండినటువంటి పదార్థములతోని ఒకటే పూట భోజనము, మిగిలిన 2 పూటలు కూడా అక్కడ నివేదన చేసిన పండ్లు, ఫలములు, పాలు స్వీకరించి ఖచ్చితంగా బ్రాహ్మలంతా కూడా ఈ యొక్క నియమ నిబంధనలు పాటిస్తారు. నాకు తెలిసిన ఒక ఊరు పేరు వద్దు, అక్కడ ఈ యొక్క దేవాలయ ప్రతిష్ఠ జరుగుతూ ఉన్నప్పుడు ఊరి పెద్ద ఒకతను అతనికి ఉన్నటువంటి అలవాట్లు తట్టుకోలేక గ్రామం లోపల స్వీకరించకూడదని బయటికి వెళ్ళి అవేవో తీసుకొని గ్రామంలోకి వచ్చారు. బ్రాహ్మణోత్తముడు కూడా మధ్యాహ్నం పూట నిద్రించాడు. బాగా షుగర్తో ఉన్న కారణం వల్ల ఆగలేక భోజనం చేశారు. ఇతరత్ర ఒక కారణం అని కాదు, ఇలా జరగడం వల్ల హోమము జరుగుతున్నప్పుడు ఆ యాగశాలంతా కూడా అంటుకుపోయింది. ఖచ్చితంగా అమ్మవారు ఖచ్చితంగా నీకు శక్తి ఉంటేనే చెయ్యి, శక్తి లేకపోతే చెయ్యకూడదు. మీరు నమ్మరు, ఆ కార్యక్రమం అంతా మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించి చేశారు. కాబట్టి ఒక్క బ్రాహ్మడే కాదండి, ఆ దేవాలయాన్ని ఇప్పుడు నిర్మిస్తున్నారు, దేవాలయాన్ని కడుతున్నారు, దేవాలయానికి సంబంధించినటువంటి ప్రతిష్టాపన జరుగుతుంది, మేమందరం ముందుండి చేస్తాము అంటే కట్టుబడి ఉండాలంతే. అలాగే అందరూ చేయాలి, అలాగే చేశారు. అలా తర్వాతకి దిగ్విజయవంతంగా దేవాలయం అంతా కూడా బాగుంది. ఇంకొకటండి, ఎవ్వరు ఎటువంటి దేవాలయాలు నిర్మించినా మొట్టమొదలు చూసుకోవాల్సింది ఏంటంటే బ్రాహ్మణులని చూసుకోండి. ఖచ్చితంగా ఒక ఆర్గనైజేషన్ పెడితే మనకు ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ఉంటేనే ఆర్గనైజేషన్ నడిచినట్టు. ఒక ధార్మికమైనటువంటి దేవాలయం నడవాలి అంటే ఆ దేవాలయానికి సంబంధించినంత వరకు బ్రాహ్మణోత్తముడు ఉన్నాడా, ఆ బ్రాహ్మణోత్తముడికి ఒక ఇల్లు ఏదైనా ఏర్పాటు చేశారా దేవాలయానికి దగ్గరలో, ఆ బ్రాహ్మణోత్తముడు తినడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉందా అనేటువంటివన్నీ చూసి, అయ్యా మీరు వస్తే ఖచ్చితంగా 5 సంవత్సరాల వరకు మా దగ్గర పనిచేయండి అనేటువంటి నియమాన్ని రాయించుకోండి. ఎందుకంటే దేవాలయాలు ఉన్నాయి కానీ అర్చక స్వాములు లేరు. సరే, అర్చక స్వాములు లేక వేరే వేరే వాళ్ళందరూ వచ్చంటే పొద్దున్నప్పుడు పూజ చేసి వెళ్ళిపోతే కమిటీ మెంబర్లే తీర్థప్రసాదాలు పంచుతున్న దేవాలయాలు ఎన్నున్నాయో మాకు తెలిసినవి. కాబట్టి అంటే సరైనటువంటి వసతులు లేకుండా బ్రాహ్మణోత్తముడు ఆకలితో ఇబ్బంది పడుతూ వారి కుటుంబానికి సంబంధించి ఉంటారు. కాబట్టి వారందరినీ ఏర్పాటు చేసుకున్న తర్వాతకే దేవాలయాలు చేయాలి, లేకుంటే ఇబ్బంది పడ్డటువంటి ధర్మకర్తలను కూడా మేము చూస్తున్నాం. ప్రాణప్రతిష్ఠ చేసేప్పుడు ఏమైనా మంత్రాలు ఉంటాయా గురుగారు? విశేషమైనటువంటి మంత్రాలు ఉంటాయి. అయితే ఈ మంత్రోచ్చారణతో పాటు జపం ఉంటుంది. ఇందాక మీకు చెప్పినటువంటి యంత్రములు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా జలాదివాసానికి వెళ్ళే లోపు హోమం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ప్రతిసారి ఆద్యం వేసినప్పుడు సంపాతిత ఆద్యము అంటారు. అంటే ఇప్పుడు స్వాహ అని నెయ్యి వేసాం, నెయ్యి వేస్తూ కొంత ఒక చుక్క నెయ్యిని తీసి పక్కనే ప్లేట్లో ఉన్నటువంటి యంత్రం మీద వేస్తారు ఆ నెయ్యిని. ఈ హోమం చేసేటప్పుడు గణపతి హోమాలు ఉంటాయి, సుదర్శన హోమాలు ఉంటాయి. మీకు మొదట్లో చెప్పాను నేను, ఈ యొక్క సర్వతోభద్ర మండలము
చతుషష్ఠి యోగిని దేవతలు అంటే 64 దేవతలు, ద్వాదశ ఆదిత్యులు, రుద్రులు, నవగ్రహాలు, నక్షత్రాలు, వాస్తు మండప దేవతలు, ఏ దేవతలు ఉంటే వారందరికీ సంబంధించి బీజాక్షర పూరితమైనటువంటి మంత్రోచ్చారణతోని హోమం జరుగుతుంది. ఆ హోమం జరిగినటువంటి నేతిని తీసి ఆ యంత్రాల మీద వేస్తారు. కంటికి ఉన్నటువంటి మైనం తీసేటప్పుడు ఆ నేతిని కూడా స్వామివారికి అభిషేకం చేస్తారు, శరీరం అంతా రాస్తారు. అలా ప్రాణ ప్రతిష్టాది క్రతువులన్నీ కూడా జరుగుతాయి. ప్రాణ ప్రతిష్ఠ చేసే ఎవరైతే పంతులు గారు కానీ గురువు గారు కానీ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రాణ ప్రతిష్ఠ విషయంలో కానివ్వండి, లేదంటే మిగతా మంత్రాల విషయంలో ప్రత్యేకమైన శిక్షణ ఏమైనా తీసుకొని ఉండాలా? ఖచ్చితంగా వేద పాఠశాలలో మనకు స్మార్థము వేదము అని చెప్పేసి చెప్తూ ఉంటారు. స్మార్థం నేర్చుకునే వారికి సంబంధించి, వేదం నేర్చుకునే వారికి సంబంధించి ప్రతిష్ఠా కార్యక్రమాలు చేసి అంటే వారికి నేర్పించేప్పుడే అయ్యా మీకు గణపతి హోమం వరకు నేర్పిస్తున్నాము, ఆ తర్వాతకి మీకు గృహప్రవేశాది క్రతువులు ఎలా చేయాలి, వాస్తు మండపం ఎలా వేసుకోవాలి అనేటువంటిది గురువులు నేర్పిస్తారు. ఇంకా వీలైతే కొన్ని రోజులు గురువులతో పాటు ఫ్రీలాన్సింగ్ చేయాలి. ఆ వేద పాఠశాలలో ఉన్నటువంటి శిష్యులందరినీ ఏం చేస్తారనంటే 9 మంది కావాలి బ్రాహ్మలు, 27 మంది బ్రాహ్మలు కావాలి. ఎందుకంటే ఒకటే చోట వినాయకుడిని ప్రతిష్టాపన చేస్తున్నారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చేస్తున్నారు, శివలింగ ప్రతిష్టాపన ఉంది, నంది ఉంది, ధ్వజస్తంభం ఉంది, ఒక పక్క అమ్మవారు ఉంది, అమ్మవారిలో కూడా అష్టలక్ష్మీ దేవతలు ఉన్నారు. ఇలా ఉంటే ఎన్ని దేవతలు ఉంటే ఒక్కొక్క దేవతకి అధమనులు అధమం 3 బ్రాహ్మలు ఉండాలి. మళ్ళీ సహాయానికి ఒక 2-3 ఉండాలి. ఇప్పుడు జపం చేసి ఆయన పోయి ఆ సమిధలు పేర్చుకొని రాను ఆయన, హోమగుండం ఆయన అంటే కుదరదు కదా. కాబట్టి సహాయం చేసే వాళ్ళు కొంతమంది ఉండాలి. ఇలా ఖచ్చితంగా గురువులతో పాటు వెళ్ళి సుశ్రుత చేసి, ఆహా అంటే మాకు ఇప్పటి వరకు గురువుగారు మంత్రాన్ని నేర్పించారు, క్రతువు తెలీదు. ఇప్పుడు గురువుగారితో పాటు వెళ్ళడం వల్ల ఏం నేర్చుకోగలిగాం? క్రతువు నేర్చుకున్నాం. హోమగుండాల్లో ఎన్ని రకాల హోమగుండాలు ఉంటాయి? అమ్మవారికి సంబంధించి ఉంటే యోని ఆకారంలో హోమగుండం ఉంటుంది, సుదర్శన చక్రంలో కట్టేటువంటి హోమగుండం ఉంటాయి. ఒక్కో హోమగుండానికి ఒక కొలత ఉంటుంది. ఆ కొలత ప్రకారంగా అడ్డం ఎంత, నిలువెంత, లోతెంత అవి తవ్విస్తారు. పనివాళ్ళని పెట్టి తవ్వించవచ్చు కదా, శిష్యులతోనే చేయిస్తారు గురువులు. కాస్త నొప్పి పెట్టవచ్చు, లేత ప్రాయంలో పిల్లలు వెళ్ళుండొచ్చు. కానీ ఆ బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గురువు సుశ్రుత చేయడం వల్ల ముందు గొప్ప గొప్ప దేవాలయాలకు ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. కాబట్టి బంగారాన్ని సానపెట్టేటప్పుడు దాని రంగు రావడానికని కొడతారు, కాలుస్తారు. అలాగే రకరకాల ఇబ్బంది పెట్టి ఆ మెరుగు వచ్చిన తర్వాతకి ఎలా అయితే ఒక ఆభరణంగా మారి ఏ దేవాలయంలో దేవుడి మెడలోకి వెళ్తుందో, ఏ సంపన్న కుటుంబీకుడి మెడలోకి వెళ్తుందో, కానీ ఒక బ్రాహ్మణోత్తముడు కూడా బంగారంతో సమానం. కాబట్టి అంతటి బ్రాహ్మణుణ్ణి గురువులు ఖచ్చితంగా సుశ్రుత చేయించి వేదోచ్చరణ నేర్పించి, ఏమైనా తప్పులుంటే అంతెందుకండి ఇప్పటికీ మా గురువుగారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు నువ్వు పలానా మంత్రం చెప్పు అని చెప్తారు. నేను చెబితే దాంట్లో నేను ఒత్తి పలికినా, తప్పు చెప్పినా, అరే నువ్వు తప్పు చెప్తున్నావు, నేను చెప్పేది నీకు అవమానకరం కావచ్చు, ఇంత పెద్దవాడిని అయిన తర్వాతకి నాకు చెప్పాడని, కానీ అలా అనుకోవద్దు అని ఇప్పటికీ మేము అది చాలా గొప్పగా భావిస్తాం. ఎందుకంటే గురువులు నిష్పక్షపాతంగా మమ్మల్ని సరిచేస్తున్నారు అని అంటే అది ఒక మంచి వేదోక్తమైన మార్గంలో నడవడానికి. అలాగే ప్రతి ఒక్క బ్రాహ్మడికి మంచి మంచి గురువులు వేద పఠనం చెప్పేప్పుడు ఉన్నతమైనటువంటి విద్యనిచ్చి మంచి మంత్రోచ్చారణ నేర్పించి పంపిస్తారు. అందుకని బ్రాహ్మణులకి కూడా మనకు ఇంత ప్రతిష్టాపనకి ఇన్ని లక్షలు ఎందుకు అవుతున్నాయంటే ఆ పిల్లవాడు 9 సంవత్సరాల ప్రాయం నుంచి దగ్గర 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు తల్లిదండ్రులను వదిలిపెట్టి ఒక వేద పాఠశాలకు వెళ్ళి, మనకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ కూడా ఉండవండి. సమ్మర్ హాలిడేస్లో గురువులతో పాటు ఈ పూజలకని, క్రతువులకని, శాంతులకని వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇంత తన జీవితాన్ని త్యాగం చేసినందుకు గాను ఆ బ్రాహ్మణోత్తముడికి పెద్ద పెద్ద ప్రతిష్టలు చేసేవారికి ఖచ్చితంగా కాస్త ఎక్కువ ధనాన్ని వెచ్చించాల్సినటువంటి అవసరం కూడా వస్తూ ఉంటుంది. అలాగే దేవాలయాల్లో ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏదైనా కారణం చేత అక్కడ పూజలు ఆగిపోయాయి, గుడి మూసేశారు. తర్వాత 1 సంవత్సరం తర్వాత లేదా 3 సంవత్సరాల తర్వాత గుడి ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయాలా? ఇక్కడ అసలు ప్రతిష్ఠ చేసే అప్పుడే లోపం జరిగితే దేవాలయం మూతపడుతుంది. ఒక దేవాలయం మూసివేయబడింది అంటేనే సరైనటువంటి ప్రాణప్రతిష్ఠ లేదా క్రతువు జరగలేదు అని అర్థం. 1. 2, ఇప్పుడు ఏదైనా డ్యాములు కడుతున్నారు, ఊరు వెళ్ళిపోతుంది.
అప్పుడు ఏం చేస్తారు అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి దేవాలయాన్ని కూల్చగరు కానీ అలాగే వదిలేస్తారు. అక్కడికి నీరు వచ్చినప్పుడు మునిగిపోతాయి. నీరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ పూజాది క్రతువులు జరుగుతాయి. మనకు నాగార్జున సాగర్లో కొత్త బ్రిడ్జ్ అని పాత బ్రిడ్జ్ అని కట్టేటప్పుడు కూడా ఎన్నో దేవాలయాలు అలా జరిగాయి. ఒకటి అసలు మూసివేసి ఏ దేవాలయం ఉన్నా మీరు అన్నట్టు మళ్ళీ మొదటి నుంచి మనం ప్రాణప్రతిష్ఠ చేయాల్సిందే. అంటే ఆ విగ్రహానికి ఏవైనా సడలింపులు జరగడము, ఎటువంటి ధూపదీప నైవేద్యాలు లేకుండా దేవుళ్ళని అలా ఉంచితే ఊరికి కూడా అరిష్టం. అసలు ఎక్కడ అలా ఉండవు. ఉండేటువంటివన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఒకప్పటి మన పెద్ద పెద్ద దేవాలయాల్లో ఉన్నటువంటి విగ్రహాన్ని పగలగొట్టేసి మనకు వరంగల్ కాకతీయ రాజులకు సంబంధించిన దేవాలయాలు మహమ్మదీయులు చాలామంది పగలగొట్టేసి ఉన్నారు. సగం పగిలిపోయిన శివలింగాలు, సగం పగిలిపోయిన నందులు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వాటిని సడలింపు కూడా చేయలేము. ఖచ్చితంగా పునఃప్రతిష్ఠ నూతనంగా చేయాల్సిందే. అంటే ఆ విగ్రహం పనికిరాదు. ఒకసారి విచ్ఛిన్నం అయ్యింది అని అంటే అది పనికిరాదు. ఒకవేళ అక్కడ యంత్రం ఏదైనా ఉండి అది ఖచ్చితంగా బాగుగా ఉంటే దాన్ని మళ్ళీ మనం వాడుకోవచ్చు. కానీ నేను ఇందాక చెప్పిన విధంగా సంపాదితాద్యంతో, అధివాసాలతోని, సర్వతోభద్ర మండలంతో ఏవైతే పూజాది క్రతువులు ఉంటాయో అన్ని రోజులు పాటించి చేయాల్సిందే. ఖచ్చితంగా పాత మూతబడిపోయినటువంటి దేవాలయాల్లో కూడా ఇలానే చేస్తూ ఉంటారు. కొన్ని దేవాలయాల్లో పక్కన ఉన్నటువంటి దేవాలయము ఇంకా ప్రారంభం అవ్వలేదు. ఒక దేవాలయం ప్రాణప్రతిష్ఠ జరిగింది, మరొక విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. ఉదాహరణకు మీకు అర్థం అవ్వాలంటే చెప్తా. మనం దేవాలయాలకు వెళ్తే జంట నాగులు చూస్తాం. జంట నాగులు కూడా ప్రాణప్రతిష్ఠ చేస్తారు కదా. మరి ఆంజనేయ స్వామి వారి దేవాలయంలోనో శివాలయంలోనో మనకి ఆ యొక్క విగ్రహ ప్రతిష్ఠ ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పాత విగ్రహాలని తీసేస్తున్నారు, మళ్ళీ పునఃప్రతిష్ఠ చేస్తున్నారు. ఆ దేవాలయంలో ఉన్నటువంటి దేవుడి దగ్గర నుంచి ఎక్కడైతే నూతనంగా ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారో అక్కడికి దారం కడతారు. ఎంత దూరం ఉన్నా సరే, అది కూడా ఇన్ని వరసలు అనేటువంటి లెక్కతోని ఆ విగ్రహం నుంచి ఈ విగ్రహం వరకు ఎంత దూరం ఉంటే అంత దారం చుట్టి అలా ప్రాణప్రతిష్ఠ చేస్తారనమాట. ఇది ఒక రకమైనటువంటి, అంటే ఒక రకం కాదు, ఖచ్చితంగా దగ్గరలో దేవాలయం ఉంటే ఇలా చేసేటువంటి విధానం ఉంది. అంటే దీని అర్థం ఏంటి? ఇలా దారం కట్టడం వల్ల ఇక్కడున్న విగ్రహంలోని శక్తి ఆ విగ్రహానికి చేరుతుందనా? ఇప్పుడు తల్లి యొక్క బొడ్డు నుంచి పిల్లవాడికి ప్రాణం ఎలా వస్తుంది? ఆ ప్రాణం వచ్చి అంటే బయటికి వచ్చిన తరువాతకి ఆ బొడ్డుని కట్ చేస్తున్నాం. అంటే పిల్లవాడు తనంతటి తాను పీల్చగలడు, చూడగలడు, మాట్లాడగలడు, లేదా అరవగలడు, ఇంకా బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోగలడు. అంటే ప్రాణం వచ్చేసింది పిల్లవాడికి అన్నప్పుడు దాన్ని కట్ చేస్తారు. అలాగే ముందుగా ఉన్నటువంటి దేవాలయంలో మళ్ళీ కొత్తగా ఏవైనా విగ్రహాలు పెడితే ఆ బొడ్డులాగా, తల్లి బొడ్డులాగా అన్నమాట అది. ఆ విగ్రహానికి ఈ నేత్ర విలేపనం అంతా చేసి ఆ దర్శనం అంతా కూడా అయిన తరువాతకి మనకు ఆ దారం అనేటువంటి తీసేస్తారు. అది ఒక తల్లికి బిడ్డకి ఉన్నటువంటి సంబంధం లాంటిది. అయితే ఎలాగైతే దేవాలయాల్లో విగ్రహాలకి ప్రాణప్రతిష్ఠ చేస్తామో, ఒకవేళ మనం ఇంట్లో గనక చిన్న చిన్న విగ్రహాలను పెట్టుకొని పూజిస్తూ ఉంటాం. అవి తెచ్చుకున్నప్పుడు కానీ, లేదంటే విగ్రహ పటాలు తెచ్చుకున్నప్పుడు కానీ వాటికి కూడా ప్రాణప్రతిష్ఠ చేయించాలా? అవసరం లేదండి. మనకు శృంగేరి పీఠాధిపతుల వారు ఆదిశంకరాచార్యులు ఆత్మలింగంగా కొన్ని శివలింగాలు తీసుకొచ్చి ఒక్కొక్క పీఠంలో ఒక్కొక్క శివలింగం ఇచ్చారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ పెట్టె మొత్తం అంతా తీసుకొని వెళ్తారు. దాంట్లో శివలింగము, అభిషేకానికి సంబంధించిన పాత్ర, ధార పాత్ర అన్నీ ఉంటాయి. మరి శివలింగాన్ని అలా పెట్టేసుకొని చేస్తారు. మరి దానికి ప్రతిష్ట లేదుగా. కాబట్టి చెరలింగాలు, చెర విగ్రహాలకి ప్రతిష్ట ఉండదు. అయితే ఇక్కడ మనకి విగ్రహం అనేటువంటిది ఎంత సైజులో ఉంది, ఎంత కొలతలో ఉంది అనేటువంటిది ముఖ్యం. యజమాని ఇంట్లో ఉండేటువంటి విగ్రహము యజమాని బొటనవేలు పరిమాణానికి మించి ఉండకూడదు. నేను తిరుపతికి వెళ్ళానండి, వెంకటేశ్వర స్వామి విగ్రహం తీసుకొని వచ్చాను. ఆ విగ్రహాన్ని నేను రోజు ఇంట్లో పెట్టుకుంటాను కానీ నాకు నైవేద్యం పెట్టను అని అంటే కుదరదు. ఖచ్చితంగా ఆ విగ్రహానికి ప్రతిరోజు కూడా నివేదన చేయాలి. అది కూడా మొట్టమొదలు స్నానం చేసిన తర్వాతకే మనం వండినటువంటి పదార్థాన్ని స్వామివారికి ఒక ఇంట్లో మనిషికి నివేదన చేసినట్టు చేయాలి. అలా పెడతానంటే ఎవరైనా సరే ఇంట్లో విగ్రహాలు తెచ్చుకోవచ్చు, పూజలు చేయొచ్చు. ఇవాళ రేపు చాలామంది శ్రీచక్రం లాంటివి కూడా తీసుకొని వచ్చి
వాటిని ఇంట్లో పెట్టుకోండి, మీ టేబుల్ పైన పెట్టుకోండి, మీరు పూజలు చేసుకోండి అని కొంతమంది యూట్యూబ్లలో చెబుతూ ఉన్నారు. ఎంత ప్రమాదం అంటమ్మా, ఆదిశంకర్లు శ్రీచక్రాన్ని సాత్విక రూపానికి తీసుకొని వచ్చి అమ్మవారిని అందులో బంధన చేశారు. ఎటువంటి శౌచము, ఎటువంటి వ్రాకూడనటువంటివి ఏవైనా వచ్చి వారి ద్వారా తగిలితే చెప్పిన ఆయన బాగానే ఉంటాడు, ఆ విగ్రహం ఇచ్చిన ఆయన శ్రీచక్రం ఇచ్చిన ఆయన బాగానే ఉంటాడు. సరైనటువంటి శౌచముతో లేకుండా పోయి ముట్టుకున్నందుకు గాను వీరికి విపరీతమైనటువంటి దోషములు తగులుతాయి. కాబట్టి వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో విగ్రహాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం లాంటివి చేయకండి. మీరు ఒకవేళ ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవాలి, విగ్రహాన్ని పెట్టుకోవాలంటే ఇంతే పరిమాణం 1.5 నుంచి 2 ఇంచెస్ దగ్గర పెట్టుకొని దానికి ఎటువంటి ప్రాణప్రతిష్ఠ ఉండదు. అవి చెర విగ్రహాలు, చెరలింగములు. కాబట్టి వాటికి మీరు బ్రహ్మాండంగా పూజలు చేసుకోవచ్చు. మనం ఊరికి వెళ్తున్నాం, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఒక 5 రోజుల పాటు ఒకవేళ దగ్గరికి రాలేని పరిస్థితి కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు. కాబట్టి మీకు ముందుగా తెలిసిన లేదా మీ వారు ఎటువంటి దూరంగా ఉంటూ ఉంటారు కాబట్టి ఆ 5 రోజులు వారు ఆ శివలింగాన్ని నీళ్ళలో పెట్టేసి గొంతు వరకు నీళ్లు పోసి రోజు కూడా గొంతు వరకు శివుడికి నీళ్లు మారుస్తూ ఉండాలి పోసి. ఇలా ఉంచితే ఇల్లంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. ఆ దేవాలయానికి సంబంధించి మూసేసుకొని ఉండండి. ఇలాంటి నియమ నిబంధనలు పాటించడం వల్ల విగ్రహాలు అన్నీ కూడా తెచ్చుకోవచ్చు, వాటికి ఎటువంటి ప్రాణప్రతిష్ఠ అవసరం లేదు. అయితే ఇప్పుడు విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తేనే శక్తి వస్తుందని చెప్తున్నారు. మరి ఇంట్లో తెచ్చుకున్న విగ్రహాలకి మనం ప్రాణ ప్రతిష్ఠ చేయకపోతే అది ఒట్టి విగ్రహం లాగానే కదా, అంటే దానికి శక్తి ఏమి ఉండదు కదా. మరి ఓకే, ఇప్పుడు మనకి దేవాలయంలో ఏ విగ్రహాలు ఉంటాయి? రాతి విగ్రహాల, లోహ విగ్రహాల? రాతి విగ్రహాలు. వెరీ గుడ్. మరి ఉత్సవ విగ్రహాలు లోహ విగ్రహాలు. ఈ పంచలోహాలతో విగ్రహాలన్నిటికి కూడా అర్చక స్వాములు ఏం చేస్తారంటే, కళ్యాణం ఉంది అప్పటి వరకు వాటికి నైవేద్యం చూయిస్తారు, ప్రతిరోజు ప్రాణప్రతిష్ఠ మంత్రాలు చెప్పరు. ఎందుకంటే అవి లోపల గర్భాలయం తుడుస్తున్నప్పుడు కడుగుతున్నప్పుడు ఆ విగ్రహాలను అటుపక్కకు జరుపుతారు, ఇటు పక్కకు జరుపుతారు, పైన పెట్టుకుంటారు, అలంకారం చేస్తారు, తర్వాత కూర్చోబెడతారు. కాబట్టి ఎప్పుడైతే ఈ విగ్రహాలు పూజకు పెట్టి ప్రత్యేకంగా పూజ చేయాలి అన్నప్పుడు ఇలా కుడి చేయి పైకి ఎడమ చేయి కిందికి ఇలా ఎందుకు పట్టుకొని దండం పెట్టాలి ఎవరికైనా అంటే, కుడికాలు కుడి చేత్తోని ఎడమకాలు ఎడమ చేత్తో తాకిన భావం, ఎవరికి నమస్కారం చేసినా ఇలాగే చేయాలి. ఇలా పెట్టి అసునీతే పునరస్మాతో చక్షు పునఃప్రాణమిహినో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనుతేరుణాయ స్వస్తి అమృతం వై ప్రాణ అమృతం మాపహ యదా స్థానం ఉపపయం సాంగం సాయుధం సవాహనం శక్తి పుత్ర పరివార సమేతం ఇది. ఆ విగ్రహం ఏదైతే ఆ విగ్రహం పేరు మహాగణపతి మావాహయామి అని ఆవాహన మంత్రం చెప్పి అప్పుడు ఆ మంత్రంతో ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఇలా చేసిన విగ్రహానికి అంటే దేవుడు ఈ మంత్రం చెప్పడం వల్ల ఎక్కడో ఉన్నటువంటి ఆ దేవుడు అంటే సకల చరాచరంలో దేవుడు ఉంటాడు. ప్రత్యేకంగా నీవు కూర్చోపెట్టుకున్నటువంటి హోమగుండం దగ్గర గణపతి విగ్రహం పెట్టారనుకోండి, ఆయన యజ్ఞ పురుషుడితో పాటు వచ్చి కూర్చుంటాడు. కూర్చొని ఒక పెద్దలా కూర్చొని ఆ హోమం ఎలా జరుగుతుంది ఎటువంటి విఘ్నం లేకుండా చేయిస్తాడు. ఒక కళ్యాణం జరుగుతుంది, నాకు ఈరోజు ఆ పలానా నాగలక్ష్మి గారు నాకు ఇవాళ కళ్యాణం చేయిస్తుంది, నా కళ్యాణానికి గాను ఈ యొక్క విగ్రహంలో నా భార్య వచ్చి కూర్చుంటుంది, ఈ విగ్రహంలో నేను కూర్చుంటా అని స్వామివారు వచ్చి కూర్చుంటారు. అలా కూర్చునేట్టుగా చేసేటువంటిది ప్రాణప్రతిష్ఠ. అవి చెర విగ్రహాలన్నిటికీ చేస్తారు, అంతే తప్ప ఇంట్లో ఉన్న వాటికి అలా చేయాల్సిన అవసరం లేదు. వాటి సైజు కూడా తక్కువ. మనం అనుకున్నట్టు పెద్ద విగ్రహాలు అయితేనే చేయాలి, చిన్న విగ్రహాలకు అలా అవసరం లేదు. మీరు పూజ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అన్నట్టు అంత శక్తి కనుక ఇంట్లో ఉండేటువంటి విగ్రహాలకు వస్తే ఇల్లంతా ప్రతిరోజు కడగాలి, తుడవాలి, ఒక దేవాలయం చూసినట్టుగా ఇల్లు చూడాలి. ఇంట్లో అలాంటివి కుదురుతాయా? మన ఇంట్లో మలమూత్ర విసర్జన జరుగుతుంది, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి అన్ని రకాలైనటువంటి నెలసరి ఇబ్బందులు ఉంటాయి, అన్నం ఎక్కడ పడితే అక్కడ కింద పడుతూ ఉంటుంది, అలా అంట్లు కాకూడదు అన్నమాట. ఇలాంటివన్నీ అవుతాయి కాబట్టి ఇంట్లో ఉండేటువంటి విగ్రహానికి అంత శక్తి అవసరం లేదు. ఆ విగ్రహము మనకు ఒక ధైర్యాన్ని ఇచ్చేట్టుగా, నేనున్నా, నీకెందుకు, నువ్వు నాకు పూజ చేయి, నేను ఈ పరిమాణంలో నీ దగ్గరకు వచ్చా కదా, నువ్వు పూజ చేయి అనేటువంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఉండాలి తప్ప పెద్దగా ఉండి ప్రాణప్రతిష్ఠలు చేసుకునే విగ్రహాలు ఉండకూడదు. ఇక దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్టాపన చేసేప్పుడు శుభముహూర్తం ఏమైనా నిర్ణయిస్తారా పంతులు గారు? ఖచ్చితంగా పంచాంగ కర్తలు, మీరు సాధారణంగా ఎప్పుడైనా ఒక పంచాంగం తీస్తే ప్రతిష్టా కార్యక్రమాలు అని అంటారు.
ఇప్పుడు ఈ ప్రతిష్టా కార్యక్రమాలు ఎలా చేస్తారంటే, రాముల వారు విగ్రహం ప్రతిష్ట చేస్తే రాముల వారి నక్షత్రం ఏంటి? పునర్వసు నక్షత్రం. అమ్మవారి నక్షత్రం ఏంటి? ఈ నక్షత్రాలన్నీ తీసి స్వామివారి తారాబలం ప్రకారంగా ఘాతవారం కాకుండా, అలాగే యజమానులకు సంబంధించినటువంటివి ఏవైనా సరే, ఉదాహరణకు ఒక్కతనే ఇవన్నీ చేయిస్తున్నాడు అనుకోండి, ఆయనకు సంబంధించినటువంటి తారాబలం కూడా చూడాలి. చూసి అంటే స్వామివారిది ఇతనిది అంతా కూడా ఇద్దరికీ కూడా కామన్గా ఉండేటువంటి, ప్రతి ఒక్క మనిషికి 15 నుంచి 16 నక్షత్రాలు వచ్చేటువంటి అనుకూలంగా ఉండేటువంటి నక్షత్రాలు ఉంటాయి. అలా వీరిరువురిలో కామన్గా ఉన్న నక్షత్రం నాడు ఆ యొక్క ముహూర్త నిర్ణయం అనేటువంటిది చేస్తారు. అలా చేసి ఆ ముహూర్తం నాడు ప్రాణప్రతిష్ఠాది ముహూర్తం ఉంటే దానికంటే మునుపు మనం ఎప్పుడు ప్రారంభించుకోవాలి. ఎందుకంటే ఆ ముహూర్తం అనేటువంటి కూర్చోబెట్టడానికి, అంతకంటే మునుపు మనం చేసేటువంటి అధివాసాలు ఏంటి, ఎలాంటి అధివాసాలు చేయాలి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. కనుక ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని చేసేటువంటిదే ఈ యొక్క ప్రాణప్రతిష్ఠాది ముహూర్త కార్యక్రమాలు. పూర్తిగా ప్రాణప్రతిష్ఠ ప్రారంభించి ముగించడానికి ఎంత సమయం పడుతుంది? ఎన్ని రోజులు పడుతుండొచ్చు? చేసేటువంటి కార్యక్రమము శక్తిని బట్టి. కొంతమంది ఏంటంటే, మేమంతా శక్తిగా చేసుకోలేమండి, గ్రామ దేవతలకు సంబంధించి చేస్తున్నప్పుడు 3 రోజుల్లో చేస్తారు. లేదు, మన సామాన్యంగా మనం బయట చూసేటువంటి కనకదుర్గ అమ్మవారు, వెంకటేశ్వర స్వామి, రాముల వారు, గణపతి, ఇవి 5 రోజులు చేస్తారు. వారు చేసేటువంటి అధివాసాన్ని బట్టి కొంతమంది 11 రోజులు చేస్తారు. ఇప్పుడు కార్తీక మాసంలో మనకు గనక శివుడికి సంబంధించినటువంటి ప్రతిష్ట చేయాలనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే స్వామివారితో పాటు ఎంతమంది దేవతలు ఉంటే వాళ్ళందరి ఉత్సవ విగ్రహాలు కూడా తెప్పించి విశేషంగా కళ్యాణాలు చేస్తారు. అంటే ప్రతిష్టా భాగం వరకు కొంత భాగం అయిపోయిన తర్వాతకి ప్రతిష్టా కార్యక్రమాలు చేస్తారు. అలా 1 రోజులు కూడా చేసుకోవచ్చు. కాబట్టి వారి శక్తి కొద్దీ వారు వితరణ చేసేటువంటి ప్రసాదాన్ని బట్టి, వచ్చేటువంటి జనాల్ని బట్టి, ఏర్పాటు చేసుకున్న బ్రాహ్మణుల్ని బట్టి అధమంలో అధమం 5 నుండి 11 రోజులు ఒక ప్రతిష్టా కార్యక్రమం చేసుకోవడం శ్రేష్టం. ప్రాణ ప్రతిష్ఠ అంటే విగ్రహానికి ప్రాణం పోయటం. మానవులకు దేవుడు ప్రాణం పోస్తాడు. మరి ఒక మానవుడు విగ్రహానికి ప్రాణం పోసేంత గొప్పవాడా? పూర్వం ఒక పాట ఉందండి, దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా అని చెప్పి పాట ఉంటుంది. ఈ విగ్రహాన్ని చెక్కింది మానవుడు, ప్రతిష్ఠించింది మానవుడు, పూర్తి ప్రాణాన్ని ఇచ్చేది మానవుడు కాదు. ఇప్పుడు తల్లి పిల్లవాడికి అన్నం పెడుతుంది, కానీ నిజంగా ఆ పిల్లవాడు పెరగడానికి కారణం ఏంటో తెలుసా అండి? ప్రకృతి ఎండ సరిగ్గా పిల్లవాడి మీద పడితే డి విటమిన్ వస్తుంది. ఈ భూమి పైన నడవడం ప్రాపర్గా నేర్చుకుంటే అతనికి నడక వస్తుంది. గాలి బాగా పీల్చుకుంటే శరీరం లోపలికి గాలి వెళ్ళి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఒక మనిషికే ప్రకృతి ఇంత చేస్తే ప్రతిష్ఠించినటువంటి విగ్రహానికి కూడా ప్రకృతి అంతే చేస్తూ ఉంటుంది. చాలామందికి తెలవని ఒక విషయం ఏంటంటే, శివలింగం పైన మనం నీళ్లు పోసి ఊరికే నీళ్లు పోసి ఆ నీళ్లు తాగితే ప్రమాదం. ఆ శివలింగం అనేటువంటిది గ్రానైట్. కాబట్టి మరి ఎందుకండి మరి శివుడికి అంతగా అభిషేకాలు చేస్తారంటే, శివుడి పైన ప్రాసెస్ ప్రకారంగా నీళ్లు పోసి పంచామృతాల్లో ఉన్నటువంటి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, ఆ తర్వాతకి కొబ్బరి నీళ్ళు, పళ్ళ రసాలు, ఇవన్నీ పోసి తీసుకున్నటువంటిది అమృతం. ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక సైంటిఫిక్ రీజన్ అన్నమాట. ఒక ఔషధం అనేటువంటిది మన దగ్గరికి వస్తే మనం ఎలా పడితే అలా వేసుకుంటే ప్రమాదం. సెలైన్ ఉంది, ఎందుకు నరానికే ఇవ్వాలి, నోట్లో పెట్టుకొని తాగేసేయచ్చు కదా. అలా కాదు, దానికి పద్ధతి ఉంది, త్రూ ప్రాపర్ ఛానల్గా వెళ్ళాలి. అలా దేవాలయంలో ఒక దేవుడి ప్రతిష్ఠ చేసిన తర్వాతకి దేవాలయంలో ఉండేటువంటి గోపురం పైన ఉన్నటువంటి కలశము, ధ్వజస్తంభము, ఇప్పుడు ఈ ఆకారాలన్నీ చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది అంటే ఒక సబ్స్టేషన్ గుర్తొస్తుంది. ఒక సబ్స్టేషన్ ఉందండి, ఆ సబ్స్టేషన్లోకి పవర్ జనరేట్ అయ్యి వచ్చిన తర్వాతకి ఒక ట్రాన్స్ఫార్మర్లోకి వస్తుంది. ఆ తర్వాతకి ఆ ట్రాన్స్ఫార్మర్లో ఉన్నటువంటి కరెంటు మన ఇంటికి డైరెక్ట్గా వస్తుందా? ఒక మీటర్ పెట్టి, మీటర్ ద్వారా ఎంత కావాలి, లైట్కి ఎంత పవర్ కావాలి, ఒక ఫ్యాన్కి ఎంత పవర్ కావాలి అనేటువంటిది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది.
అలాగే దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహాల పైన ఉన్నటువంటి గోపుర కలశము పిడుగుపడ్డప్పుడు, వాతావరణంలో జరిగేటువంటి రకరకాల మార్పులు వచ్చినప్పుడు శక్తి తీసుకొని దేవాలయానికి వచ్చినటువంటి మన మంత్రశక్తిని బట్టి, ఇప్పుడు నేను బాగా జపం చేస్తూ ఉన్నాను, జపం చేయడం వల్ల ఏమవుతుంది, మంత్రపఠనం చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆరా పెరుగుతుంది. ఆరా అనేది మనకి కనిపించదు, మన పైన ఒక లేయర్లా ఏర్పడుతుంది. కాబట్టి ఒక మనిషి మంచి ఆరా మంత్రశక్తి జపశక్తితో ఉన్నాడు అనుకోండి, మన ప్రమేయం లేకుండా ఏం చేస్తారంటే లేచి నిలబడతారు. అక్బర్ దగ్గరికి తులసీదాస్ గారు వచ్చారు. తులసీదాస్ని అసలు చంపడానికి తీసుకొచ్చారు, లేదా పరీక్షించడానికి తీసుకొచ్చారు. ఎంతో కోపంగా ఉంది ఆయన మీద, అందరిని మార్చేస్తున్నారని. కానీ అక్బర్ చూడగానే లేచి నిలబడి నమస్కారం పెట్టాడట. ఎందుకు? రామనామ జపము, దానివల్ల ఆయన ఆరా అనేది అలా పెరిగింది. అలా దేవాలయానికి వెళ్ళిన మనకి ఆ దేవాలయం పైన ఉన్నటువంటి శక్తి కొంతగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఇలా రావడం వల్ల ఒక దేవాలయము మంత్రము ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాతకి ఎన్నో రకాలైనటువంటి ప్రాణాలు పోసుకుంటూ ఉంటుంది. ప్రాపర్గా అభిషేకం చేయకుండా పొద్దున్నే వచ్చేదో దీపం వెలిగించామా వెళ్ళిపోయామంటే ఆ దేవాలయానికి వెళ్తే మనకు అంతగా అనిపించదు. ప్రతిరోజు అభిషేకం చేసేటువంటి దేవాలయాలకు వెళ్ళి చూడండి, ఏదో తెలవని ఒక పాజిటివ్ ఎనర్జీ, అక్కడ కూర్చుంటే ప్రశాంతత. ఎందుకు ఈ దేవాలయానికి ఆ దేవాలయానికి తేడా అంటే అక్కడ ప్రతిరోజు చేసేటువంటి క్రతువుల వల్ల చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి కూడా సహాయం చేసి మనకు ఆ దేవాలయంలో ఉండేటువంటి విగ్రహానికి ప్రాణాన్ని పెంపొందిస్తూ ఉంటుంది. మీరు అన్నారు కదా మనుషులు ప్రాణం పోస్తారా అని. మనుషులు ఎట్టి పరిస్థితులు ప్రాణం పోయారు. మనుషులు పూజలు చేస్తారు, ప్రకృతి ప్రాణం పోస్తూ ఉంటుంది. మీరు ఇంకొక విషయం తెలియదండి చాలామందికి, ఒక దేవాలయంలో ఉన్నటువంటి ఒక చెట్టు, ఒక వృక్షం ఉందనుకోండి, ఆ చెట్లు బయట చెట్ల కంటే తొందరగా పెరుగుతాయి. ఎందుకంటే అభిషేకం చేసిన నీళ్లు భూమిలోకి వెళ్ళి ఇంకి భూమి చాలా సారవంతం అవుతుంది, కాబట్టి పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. అందుకని అభిషేకం చేయాలి అని అంటారు. పూర్వము ఎవ్వరికి ఎటువంటి వ్యాధులు వచ్చినా దేవాలయానికి తీసుకెళ్లేవాళ్ళు. దేవాలయంలో ఉన్నటువంటి అర్చక స్వాములు దేవాలయంలో ఉన్నటువంటి కొన్ని మొక్కలు తీసి వాటిని పసరుగా చేసి రాసి పెడితే తగ్గేది. డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ రాఘవేంద్ర స్వామి మఠానికి తీసుకెళ్లి పడుకోబెడితే 2 కాళ్ళు వచ్చినాయి, చచ్చుబడిపోయిన కాళ్ళు వచ్చినాయి. అందుకని రాఘవ లారెన్స్ అని పేరు పెట్టుకున్నారు. ఎంతమందికి ఈ విషయం తెలుసు? కాబట్టి దేవాలయాలు ఒక వైద్యశాలతో సమానము. ప్రాణం పోసుకొని జనులందరికీ కూడా ప్రాణం పోస్తుంది. ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాతే పూజలు ప్రారంభించాలా, లేదంటే ముందు కూడా పూజలు చేయవచ్చా విగ్రహానికి? ఇప్పుడు మనకి 10 గంటలకు ట్రైన్ అనుకోండి, 10 గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరుతామా? ముందే బయలుదేరుతాం. అంతే. దేవాలయానికి ప్రతిష్ఠింపచేసేటువంటి విగ్రహానికి ముందు నుంచి చేసేటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా 5 రోజుల పాటు ఉంటాయి. దాంట్లో మనం బయట గణపతి పూజ చేసుకొని పుణ్యావాచనం చేసుకొని పంచగవ్య ప్రాసన అంటారు అనమాట. అంటే గోపంచకము, గోమయము, గోక్షీరము, గోదధి, ఇవన్నీ కూడా అంటే 5 రకాలైనటువంటి గోవు నుంచి నేతితో ఇలా 5 రకాల పదార్థములన్నీ కూడా కలెక్ట్ చేసి వాటితోని ఆ యొక్క తీర్థంగా భావించి ఎవరైతే ప్రతిష్ఠ చేస్తున్నారో ఆ బ్రాహ్మణుల సైతం తీసుకొని ఆ తర్వాత హోమాది క్రతువులు చేసి అధివాసాలు చేసి అలాగే ఎంతోమంది దేవతలు ఇందాక చెప్పినట్టుగా చతుషష్ఠి యోగిని దేవతలు, నక్షత్రాలు, నవగ్రహాలు ఎందరు దేవతల ప్రాణప్రతిష్ఠ చేసుకొని ఆ తర్వాతకి మనం విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ముందు పూజాది క్రతువులు అన్నీ కూడా ఉంటాయి. విగ్రహ ప్రతిష్ఠ గురించి, విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం. నమస్కారం.